హలో నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మనం షెఫ్లో ఒకసారి కొత్త యమ్మీ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది ఆరాధ్య. సో లెట్స్ వెల్కమ్ ఆరాధ్య. హాయ్ ఆరాధ్య. హాయ్ స్వీటీ. అరే ఎంత క్యూట్గా ముద్దుగా. సో ఆరాధ్య ఏం చేస్తుంటావు? 8th క్లాస్ చదువుతున్నా. 8th? అరే నువ్వు స్కూల్కి వెళ్ళాలి, తప్పిపోయి యంగ్ షెఫ్ కింద కూర్చో. మా మమ్మీ ఒకటే తిడుతుంది వంటలు నేర్చుకున్నాను. ఏంటి 8th క్లాస్కి తిడుతున్నారా ఆంటీ నిన్ను? మరి ఏం నేర్చుకున్నావు ఇప్పటి వరకు? యాపిల్ అప్సైడ్ డౌన్ ప్యాన్ కేక్. అదొకటే నేర్చుకున్నావా? ప్రస్తుతానికి అదొకటి. అయితే ఇవాళ అదే చేసుకుందాం. ఓకే ఓకే. సో స్టార్ట్ చేసే ముందు స్కూల్ లైఫ్ ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉందా? నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి చెప్పు? ఫిజిక్స్. ఫిజిక్సా? మా ఫిజిక్స్ ఏంట్రా? మ్యాథ్స్ ఫిజిక్స్ నచ్చే సబ్జెక్టులు కావు. ఇష్టం. ఎందుకు? ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుందా? అరే నేను ఎంత కష్టపడ్డా తెలుసా మ్యాథ్స్ ఇంకా ఫిజిక్స్ కంప్లీట్ చేయడానికి. చదివేది మొత్తం అదే అప్పుడు. ఓకే, సో ఫ్యూచర్లో ఫిజిక్స్లో సంబంధించింది ఏమేమి చేస్తావా? ఐన్స్టీన్ అవుదాం అనుకున్నాను కానీ కుదరదేమో. ఎందుకు కుదరదు? మా ఇంటి దగ్గర యాపిల్ చెట్ లేదు. షోన్నా పర్లేదు, మా ఇంటి దగ్గరకు వచ్చి, మా ఇంటి దగ్గర ఉంది. సరే ఓకే. సో ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు ఆ రేంజ్కి వెళ్ళాలి, ఐన్స్టీన్ కాకపోయినా ఆ రేంజ్కి వెళ్ళాలి. ఓకే ఓకే. మరి లేట్ చేయకుండా ఇవాళ చేయబోయే యాపిల్ అప్సైడ్ డౌన్ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. యాపిల్ అప్సైడ్ డౌన్ ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: యాపిల్, షుగర్ పౌడర్, మైదా, ఎగ్స్, వెన్న, పాలు, వెనిలా ఎసెన్స్. యాపిల్ అప్సైడ్ డౌన్ ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు ఐన్స్టీన్ ఏం కనిపెట్టాడు? యాపిల్ కనిపెట్టాడా? గ్రావిటీ. గ్రావిటీ ఐన్స్టీన్. ఒరే ఫిజిక్స్ అంటే ఇష్టపడినావు కదరా? న్యూటన్. మరి ఐన్స్టీన్ అని ఎందుకు అన్నా? ఇద్దరు తాతయ్యలు ఒకేలాగా ఉంటారు. వాట్? నువ్వు కూడా అన్నావు కదా స్వీటీ మా ఇంటి దగ్గర యాపిల్ చెట్టు ఉందని. అంటే నేను చెట్టు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను, న్యూటన్ ఐన్స్టీన్ మీద పెట్టలేదు. ఓ నో. సరే, న్యూటన్ అంత మంచిగా అవ్వాలి, ఓకేనా? అందుకనే యాపిల్ రెసిపీ పట్టుకొచ్చింది ఇవాళ. ఓకే, సో ఏం చేయాలి? ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇదిగో. సో మరి ఏం చేయాలి ఫస్ట్? నెక్స్ట్ ఇందులో ఎగ్ వేసుకోవాలి. ఎగ్ని బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం మైదా, ఇందులో షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం పాలు, నెక్స్ట్ వెనీలా ఎసెన్స్. సో అంతా మిక్స్ చేసేసుకుంటావా? యా. సో బ్యాటర్ రెడీ అయిపోయింది. మరి తర్వాత ప్యాన్ కావాలి. సో స్వీటీ ప్యాన్ మీద బటర్ కొంచెం కొంచెంగా వేసుకుందాం 5 pieces. ఓకే. నెక్స్ట్ ఇందులో షుగర్ పౌడర్ వేయాలి. నెక్స్ట్ దీనిపైన యాపిల్స్ పెట్టాలి. ఏమి క్రియేటివిటీ వాడుతున్నావు రా అసలు నువ్వు. నెక్స్ట్ ఇవి రోస్ట్ కావాలి. ఓకే, సో షుగర్ అంతా కలిసి ఇట్లా మంచి షుగరీ క్యారమెలైజ్ టేస్ట్ వస్తుంది అనుకుంటా కదా. యా. సో ఒక 2 minutes రోస్ట్ చేసేసుకుందాం. నాకు తెలిసి కుక్ అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు దీని మీద బ్యాటర్ వేయాలి మనం. ఓకే. సో ఇది టర్న్ చేసేసుకుందామా? ఎస్, జాగ్రత్తగా చెయ్యి.
అప్సైడ్ డౌన్ అంటే ఏంట్రా? సైడ్ బటర్ షుగర్ పౌడర్ టేస్ట్ వస్తుంది. ఓకే, అటు సైడ్ బ్యాటర్ మిక్స్ చేసుకున్న బ్యాటర్ టేస్ట్ వస్తుంది. అబ్బా 2 సైడ్స్ ఉన్నాయరా దీంట్లో. ఇలా నీలో ఎన్ని సైడ్స్ ఉన్నాయి? ఒకటే. అబ్బా నువ్వు ఇలానే ఉంటావు మంచిగా? నీలో నాటినెస్ ఎక్కడో చోటు ఉంటుంటుంది. లేదు. ఓకే, సో నువ్వు స్కూల్ కాకుండా ఇంకేం చేస్తుంటావు? డాన్స్. డాన్స్ క్లాసెస్కి వెళ్తావా? క్లాసికలా వెస్టర్నా? ఫోక్. ఫోక్. నైస్. ఇంకా సీరియల్స్లో కూడా చేస్తా. సీరియల్స్లో చేస్తావా? అరే నువ్వు 8th క్లాస్ రా? తెలుసు. ఏ సీరియల్లో చేస్తున్నావు? శతమానం భవతి. శతమానం భవతి ఈటీవీలో. ఏ సూపర్. ఎవరు తీసుకెళ్తారు నేను షూట్కి? మమ్మీ. ఆంటీ ఫుల్ సపోర్టివా? ఆంటీ కూడా షూట్ ఇండస్ట్రీలోనే ఉన్నారా? లేదు. నువ్వు ఒకదానే ఉన్నావా? మరి ఇండస్ట్రీలోకి ఎందుకు రావాలనిపించింది? అది నా గోల్. గోల్. నైస్. 8th క్లాస్కి ఇంత పెద్ద గోల్ పెట్టుకున్నావా? గ్రేట్. సో ఇది కాకుండా ఇంకా వేరే సీరియల్స్ ఏమైనా చేసావా? మా అన్నయ్య. ఆ సీరియల్లో కూడా చేసావా? ఎలాంటి క్యారెక్టర్ చేస్తావు నువ్వు సీరియల్లో? స్కూల్ అమ్మాయిగా. అరే నువ్వు యాక్చువల్గా స్కూల్కి వెళ్ళాలా? స్కూల్కి వెళ్ళకుండా షూట్కి వెళ్ళి స్కూల్ అమ్మాయి వేషం వేస్తున్నావా? ఆల్ ద వెరీ బెస్ట్ నీ కెరియర్కి. థ్యాంక్ యూ. ఓకే, సో నాకు తెలిసి ఇది కుక్ అయిపోయి ఉంటుంది కదా. సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చినా? రెడీ అయిపోయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. యాపిల్ అప్సైడ్ డౌన్ ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: యాపిల్, షుగర్ పౌడర్, మైదా, ఎగ్స్, వెన్న, పాలు, వెనిలా ఎసెన్స్. యాపిల్ అప్సైడ్ డౌన్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఎగ్స్ ని వేసుకుని బీట్ చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా మైదా, షుగర్ పౌడర్, వెనిలా ఎసెన్స్ బ్యాటర్ లా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఒక 4 చోట్ల కొద్దిగా బటర్ వేసుకుని అది కరిగిన తర్వాత దానిపై కొద్దిగా షుగర్ పౌడర్ ని వేసుకుని కట్ చేసుకున్న యాపిల్ ముక్కలని వాటిపై పెట్టాలి. అది కొద్దిగా రోస్ట్ అయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ ని ఆ యాపిల్ ముక్కలపై స్ప్రెడ్ చేసుకుని టర్న్ చేసుకుని కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే యాపిల్ అప్సైడ్ డౌన్ ప్యాన్ కేక్స్ రెడీ. యాపిల్ అప్సైడ్ డౌన్ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేద్దామా? yes. ఇదిగో ప్లేట్ తీసుకో. సో లెట్స్ టేస్ట్ ఇట్. టేస్ట్ ఇట్. నైస్, సూపర్ డెలిషియస్. అంటే యాపిల్ని ఇలా చేసుకోవచ్చు అని నాకు ఎప్పుడు తెలీదు. ఇలా 2 సైడ్స్ చేసుకోవచ్చు అనే ఐడియా నీ దగ్గరే చూసాను. సూపర్ యమ్మీగా ఉంది. ఎందుకంటే ఒక సైడ్ ఫుల్ బటరీ అండ్ షుగర్ టేస్ట్ వస్తుంది అండ్ ఇంకో సైడ్ నువ్వు బ్యాటర్తో చేసేసరికి విత్ యాపిల్ యమ్మీగా ఉంది. మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి కొత్త రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చూసారు కదా ఆరాధ్య చేసిన యాపిల్ అప్సైడ్ డౌన్ ప్యాన్ కేక్ ఎంత డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.